ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మున్సిపల్ పోలింగ్ కొనసాగుతోంది. అయితే 45 డివిజన్లో 5 బూతుల్లో పోలింగ్ నిలిచింది. సింబల్స్ తారుమారు కావడంతో పోలింగ్ ఆపేశారు అధికారులు. పోలింగ్ కేంద్రాల దగ్గర అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి పాషా అందిస్తారు. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో 60 డివిజన్లు ఉండగా ఒక డివిజన్ ఇనానమస్ గా ఎన్నికైంది. మిగతా 59 డివిజన్లలో ఈ రోజు ఎన్నిక జరగాల్సి ఉండగా 45వ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి 5 పోలింగ్ బూతుల్లో పోలింగ్ నిలిచినటువంటి పరిస్థితి. ప్రధానంగా ప్రచార సమయంలో వారు ఒక నెంబర్ తోటి ప్రచారం చేసుకోగా బ్యాలెట్ పత్రంలో తారుమారయ్యాయి, గుర్తులు తారుమారయ్యాయి, అభ్యర్థుల పేర్లు తారుమారయ్యాయి అని చెప్పేసి అభ్యర్థులు ఆందోళనకు దిగటంతో పూర్తిగా 5 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ ని ఎక్కడికక్కడ నిలిపివేశారు. మనం ప్రస్తుతం 45వ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఒక పోలింగ్ సెంటర్ లో ఉన్నాము. ఇక్కడ అభ్యర్థులంతా కూడా ఖచ్చితంగా తాము ఏ రకంగా ప్రచారం చేసుకున్నామో నమూనా బ్యాలెట్ మాదిరిగా ఇక్కడ కూడా ఆ రకమైనటువంటి బ్యాలెట్ సిస్టమే ఉండాలి, లేదంటే తమ గెలుపోటంలపై ప్రభావం ఉంటుందని చెప్పేసి వారు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. ఇప్పటికే దీనిపై జిల్లా కలెక్టర్ తో పాటు ఎన్నికల అధికారులు ఏం చేయాలి అని చెప్పే దానిపై మరి కాసేపట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తా ఉంది. మనం చూడవచ్చు పోలింగ్ ఏజెంట్లంతా కూడా బయటనే ఉన్నారు. ఓటర్లంతా కూడా పోలింగ్ సెంటర్ కి వచ్చి ఓటు వేసేందుకు వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా 5 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీనిపై అధికారులు నిర్ణయం తీసుకున్న తర్వాత ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది. పోలింగ్ బ్యాలెట్ పత్రాలను మారుస్తారా, లేకపోతే ఉన్న బ్యాలెట్ పత్రాలతోటే పోలింగ్ ని కొనసాగేలా చర్యలు తీసుకుంటారా అన్న దానిపై సందిగ్ధత నెలకొంది. అయితే ప్రధాన పార్టీల అభ్యర్థులు మాత్రం ఖచ్చితంగా బ్యాలెట్ పత్రాలని మార్చాల్సిందే అని చెప్పేసి పట్టుబడుతున్నటువంటి పరిస్థితి మనకి ఈ పోలింగ్ సెంటర్లో, అంటే మొత్తం 5 పోలింగ్ సెంటర్లలో కనిపిస్తా ఉంది. ఓటర్లంతా కూడా ఓటు వేసేందుకు పోలింగ్ స్టేషన్లకు వచ్చి మళ్ళీ తిరిగి ఇళ్లకు వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి మనకి ఈ 45వ డివిజన్ పరిధిలో మాత్రం కనిపిస్తా ఉంది. అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థితో పాటు బీజేపీ, బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి అభ్యర్థులు, ఇండిపెండెంట్ అభ్యర్థులు హోరాహోరీగా ఈ ప్రాంతంలో ప్రచారం చేసుకున్నారు. అయితే 2వ నెంబర్ లో ఉండాల్సినటువంటి అభ్యర్థి గుర్తు 3వ నెంబర్ కి, 3వ నెంబర్ లో ఉండాల్సినటువంటి అభ్యర్థి గుర్తు 1వ నెంబర్ కి అట్లా తారుమారు కావడంతో ఈ డిస్టర్బెన్స్ ఏర్పడిందని చెప్పేసి చెప్తున్నారు. మరి కాసేపట్లో జిల్లా కలెక్టర్ తో పాటు ఎన్నికల అధికారులంతా కూడా ఇక్కడికి వచ్చేసి ఈ డివిజన్ లో పోలింగ్ అంశంపై ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. సందీప్ తో హైమద్, ఎన్టీవీ, మహబూబ్ నగర్ నుంచి.